నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జనజాతర పేరుతో నారాయణపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేటకు చేరుకుంటారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జనజాతర పేరుతో నారాయణపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేటకు చేరుకుంటారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి, నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. జనజాతర పేరుతో నారాయణపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. ఆయన రాకరీత్యా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు శంకర్? ఉమాశ్రీ, నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. జనజాతర పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా కూడా నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నాడు. సింగోటం చౌరస్తా సమీపంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ ద్వారా అక్కడి నుంచి నేరుగా స్థానికంగా ఉన్నటువంటి మినీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు ఆయన హాజరయ్యి అక్కడి నుంచి ఆయన నేరుగా మాట్లాడనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరుకు సంబంధించి అన్ని పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని ప్రధాన పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించి, అదేవిధంగా నగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 సీట్ల పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సీఎం రాకతో పూర్తిగా ఈ యొక్క జనజాతరకు భారీగా జనాన్ని తరలించేందుకైతే ముఖ్య నేతలు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా భారీగా జన సమీకరణతో పాటు ఈ కార్యక్రమంలో ఎవరైతే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి వంశీ చంద్రెడ్డికి కూడా ఇక్కడ నుంచే ప్రచార కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎంపీ స్థానాల నేపథ్యంలో ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ సభ ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొడంగల్ నియోజకవర్గానికి దాదాపు 4,000 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఆయన సీఎం హోదాలో 3 సార్లు జిల్లాకు వచ్చారు. గత కొద్ది రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో సైతం కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వంశీ చంద్రెడ్డికి కొడంగల్ నియోజకవర్గం నుంచి భారీగా మెజార్టీ తీసుకురావాలని చెప్పి కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా సమన్వయ కమిటీలతో కూడా ఆయన చర్చించినటువంటి పరిస్థితి ఇప్పటికే కనిపించింది. ఈ నేపథ్యంలో ఒకవైపు బీజేపీ ఉవ్విళ్లూరుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను ప్రజల చెంతకు తీసుకువెళ్లాలంటూ కూడా ఆయన ముఖ్య నేతలకు పూర్తిస్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి కోస్కి కొడంగల్ కు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరికొన్ని నిధులతో కూడా పాలమూరులో పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశలో ప్రయాణించే విధంగా ఉంటుందని చెప్పి కూడా ఆయన ప్రసంగం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. శంకర్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకెవరు ముఖ్య నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు హాజరు కానున్నారు ఈ సభకు? ఇప్పటికే ఈ సభకు సంబంధించి నారాయణపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి గత 2 రోజులుగా కూడా సభ ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు. ఇక సభకు వచ్చేటటువంటి కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ కార్యక్రమానికి, ఈ జనజాతరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 మంత్రులు అంటే జూపల్లి కృష్ణారావు కూడా ఈ యొక్క సభలో పాల్గొనున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాక కోసం అయితే సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. మేజర్ గా బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతున్నట్టుగా కూడా స్థానికంగా
చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా గతంలో బీజేపీ పాలమూరుకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను కల్పించడంలో విఫలమైందంటూ కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సభ ద్వారా పార్లమెంటుకు సంబంధించి వంశీచంద్ర రెడ్డి గెలుపును మరింత సునాయాసం చేసే విధంగా కూడా సభలో ఆయన మాట్లాడనున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.